అందరూ చూడాలి. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనాను చెప్పిన ఎడల. పౌలు గారు తెస్సలోనికి పత్రిక రాస్తున్నాడు. సహోదరులారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమి లేవనెత్తుతున్నారంటే ప్రభు దినం వచ్చేస్తుందని మీరు చెప్తున్నారు. ఎప్పటి నుంచి చెప్తున్నారు? మా వల్లనే మా మాటలు వినే చెప్తారు వాళ్ళు. మా మాటలు ఏమున్నాయి? ఒకసారి పేతురు గారు కూడా ఇక్కడ ఒక చేయబెట్టండి. పేతురు గారు చెప్తాడు ఏమని. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. చూడండి. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను అడుగుతున్నారు. అయ్యా, మీరు త్వరలో ప్రభులు వారు వచ్చేస్తారని చెప్పి మీరు చెప్తూనే ఉన్నారు. ఏమైంది? ఎంతవరకు రాలేదు? మీ ప్రభు రాలేదు. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమగునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏం చెప్తారంటే వీళ్ళు మీ పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబు అని చెప్పి మీరు అంటున్నారు కదా. మరి అబ్రహాము ఇస్సాకు యాకోబు దగ్గర నుంచి మీ పితరులు కూడా ప్రభు రాబోతున్నాడు, ఈ లోకం అంతమైపోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇంతవరకు అంతం కాలేదు కదా అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ రైజ్ చేస్తారు. అది ఆ క్వశ్చన్ దేనిలో నుంచి తీసుకుంటారంట? మేము చెప్పిన వాటిలో నుండి. ఇప్పుడు తెస్సలోని పత్రిక రండి. ఇప్పుడు తెస్సలోని పత్రిక 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా, ఇప్పుడే వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారుగా మీరు. ఏ రోజుకు ఆ రోజు అన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను. పత్రికలన్నింటిలోనూ చెప్తూనే ఉంటారు అపోస్తలులు. వచ్చిన వలన దైనను ఎవడైనాను చెప్పిన ఎడల గుర్తు చేస్తాడు. ఇంకా రాలేదేంటి మీ ప్రభు? ఎప్పుడో వస్తున్నారని చెప్పి అన్నారు, ఇంకా రాలేదేంటని గుర్తు చేస్తారు. గుర్తు చెప్పిన ఎడల అలా చెప్తారని పత్రికలో కూడా రాశారు. మా మాటలే తీసుకుంటారు వాళ్ళు. చెప్పిన ఎడల 2వ వచనం, మీరు త్వరపడి చెంచల మనస్కులను. టెన్షన్ పడకండి, కంగారు పడకండి. నిజమేనంటావా అని అనుమానాలు, సందేహాలు వద్దు. చంచలమైన మనస్సు కలిగి చంచలమైన మనస్సులు కాకుండా వల్లనే. మీరు చంచలమైన మనసు వద్దు. ఒకటే స్టాండర్డ్గా ఉండదు. ప్రభు మొదటి రాకల్లో వచ్చింది నిజం, 2వ రాకల్లో వచ్చి లోకాన్ని క్లోజ్ చేసేది అన్నది కూడా నిజం. మీరు మాత్రం స్టాండర్డ్గా ఉండండి. ఎవరో ఏ మాటలు మీరు వినొద్దు. లేకపోతే విన్నారో మీరు ప్రమాదంలో పడిపోతారు. ఆల్రెడీ సంఘంలో ఒక ప్రమాదాన్ని చూసాం. అసలు ప్రాబ్లం అంతా మనిషి హృదయంలో ఉంది. ప్రాబ్లం మనసులో ఉంది. ప్రాబ్లం హృదయంలో కరుడు కట్టిన తీవ్రవాదిగా కూరుకుపోయింది ప్రాబ్లం పాపంతో. దాన్ని కడగాల్చినటువంటి పరిశుద్ధులు, దాన్ని కడగాల్చినటువంటి నీరు పోసి నీరు కట్టి కడగాల్సినటువంటి పరిశుద్ధులు కాస్త దేనిలోకి వెళ్ళిపోయారు? తప్పుడు బోధలోనికి వెళ్ళిపోయాయి. ఎలాంటి తప్పుడు బోధ అంటే హృదయాన్ని, అంతరంగాన్ని చూసి, ఆయన హృదయ అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చూస్తున్నారు? పైన బాడీని చూస్తున్నారు. పైన బాడీకి రాస్తున్నారు, పైన బాడీని చూస్తున్నారు. మీరు జాగ్రత్త. మా పత్రికల వలన ఇటువంటి మాటల ద్వారా కూడా మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటారని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు. చాలా మంది బెదిరిస్తూ ఉంటారంటే ఏం ఉండదండి, ప్రభు రాడు, ఏం కదా, హ్యాపీగా తినండి, తినుము, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా, ఏముండదండి. ఇదిగో మళ్ళీ చీకటి అయిపోతుంది, మళ్ళీ సూర్యుడు వస్తున్నాడు, ఎంతో కాలం నుంచి జరుగుతున్నది, ఏం జరగదండి మీరు అనుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని టెన్షన్ పెడుతూ ఉంటారు. బెదరకుండునట్లు ఉండవలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడను బట్టి మీరు స్టాండర్డ్గా ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి. కూడుకోవటంలో కానీ మీరు ఆగొద్దు. కూడుకోవటంలో ఆగొద్దు. ప్రభు వస్తున్నాడని ఎదురు చూడటంలో ఆగొద్దు. అటు ఇటు చంచలమైన మనసులు కలిగి ఉండొద్దు. స్టాండర్డ్గా ఉండాలి. ప్రమాదంలో పడిపోతారు ఏమాత్రం అటు ఇటు అయినా కూడా. అదే చెప్తున్నాడు పౌలు గారు.
మిమ్మను వేడుకొనుచున్నాను అన్నాడు చూడండి. మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అపోస్తలులు అందరితో కలిపి చెప్తున్నాడు, మిమ్మల్ని వేడుకొనుచున్నామయ్యా. అయ్యా జాగ్రత్తగా ఉండండి అయ్యా, కూడుకోవటంలో అశ్రద్ధ చేయొద్దయ్యా. యేసు ప్రభువు రెండవ రాకడలో ఆయన రాకడను గురించి ఎదురు చూడటంలో మీరు అశ్రద్ధ చేయొద్దయ్యా. ఎందుకంటే వాళ్ళు మా మాటల నుంచే చెప్తారయ్యా. ప్రవక్తల మాటలు, పితరుల మాటలను, పెద్దల మాటలు అన్నిటిని తీసుకొని మా మాటలను చేసి మరి గుర్తు చేస్తారు. ఏం టెన్షన్ పడకండి, ప్రభువు వచ్చేది నిజం అని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మీ యొద్ద నుండి వచ్చేదనని చెప్పిన పత్రికల వలన ఎవడైనాను చెప్పిన ఎడల ఎవడైనా చెప్పినా మీరు రెండు మనసులు కలిగి ఉండొద్దు. నువ్వు రక్షణలోనికి వచ్చావు, నీ ప్రభువు మళ్ళీ రక్షకుడిగా రక్షకుల్లో వచ్చినటువంటి నీవు ఏమంటే ఆత్మీయతలో ఎదిగినటువంటి నిన్ను ప్రభు తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మాత్రం చంచల మనసు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఏమాత్రం మీరు అశ్రద్ధ చేయొద్దు అంటున్నాడు. త్వరపడి చంచలమైన మనస్కులను కావద్దు. ఎవరు ఎన్నో 100 రకాలుగా చెప్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఉండండి అని చెబుతూ 3వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఎంత మంచి మాట. 3వ వచనంలో మొదట మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? సంఘంగా కూడుకొనటం మానొద్దు. యేసుక్రీస్తు రాకడ గురించి ఎదురు చూడటంలో మానొద్దు. బెదిరే విషయంలో మాత్రం స్టాండర్డ్గా ఉండండి. ఏమంటే ద్విమనస్కులుగా త్వరపడి మీరు ఉండొద్దు. స్టాండర్డ్గా స్థిరమైన మనసు కలిగి ఉండండి అని చెబుతూ, అది ఉండటమే కాదు, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది, మీరు కనుగొనాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. 3వ వచనంలో ఏంటంటే అది మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు అంటే ఏంటి? మొదట అంటే ముందు సంఘంలో భ్రష్టత్వం సంభవిస్తుందంటండి. సంఘంలో ఏం సంభవిస్తుందట? భ్రష్టత్వం ఏలుతుందంట, భ్రష్టత్వం సంభవిస్తుందట. పౌలు గారు చక్కగా చెప్తున్నాడు. మొదట సంఘములో భ్రష్టత్వం సంభవిస్తుంది. ఆ సంభవించినటువంటి దాన్ని ఇప్పుడు నువ్వేం చేయాలి? బయటికి తీయాలి. ఆ సంభవించిన దాన్ని నువ్వు కనుక్కోవాలి. ఆ సంభవించిన దాన్ని నువ్వు కనుగొనాలి. కనుగొనాలి. ఎందుకంటే ఈ ఎలాంటి భ్రష్టత్వం సంభవించిందంటే బాగా గమనించాలి. యాకోబులో ఒక విషయాన్ని చూసాం. వీళ్ళు చేసే ఫోకస్ అంతా పై దేహానికి, కానీ బైబిల్ ఫోకస్ చేసేది మొత్తం లోపల హృదయానికి. కనుక ఏమండి ఆ భ్రష్టత్వం ఎలా సంభవించిందంటే ఆస్తుల, రోగాల, అప్పుల బాధల, ఈ సమస్యలన్నిటినీ ఎవరైనా లేవనెత్తుతున్నారంటే ఇది మాయబోధ అండి. ఇలాంటి మాయబోధ అని తెలియాలి అంటే ఈ బోధను బయటకు తీసుకురావాలి. బయటకు తీయాలి అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు పోరాటం చేయాలి. పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం నువ్వేం చేయాలి? ఇప్పుడు పోరాటం చేయాలి. ఇలాంటి మాయ బోధలు ఏలుస్తున్నాయి. అదే భ్రష్టత్వపు బోధ, అదే నాశనకరమైనటువంటి బోధ, సంఘానికి పట్టినటువంటి చీడ ఇదంతా. ఇలాంటి చీడలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆ చీడ కూడా నీకు పట్టుద్ది. అందుకే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడకు పాప పురుషుడు పదం మీరు బాగా చూడాలి. పాప పురుషుడు బయలు పడితేనే గాని బయట పెట్టేది ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు పెట్టాలి బయట? నువ్వు కూడా మూసుకుని కూర్చోవాలి. నువ్వు నోరు మూసుకుని కూర్చున్నంత వరకు సంఘాన్ని నాశనం చేస్తూనే ఉంటాడు వీడు. నువ్వు బయట పెట్టాలి. బయలు పడాలి అంటే ఆ బయట పెట్టేది నువ్వే. పరిశుద్ధులు బయట పెట్టాలి. ఇప్పుడు పరిశుద్ధులు బయట పెట్టాలి. జరుగుతున్న భ్రష్టత్వాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. ఎవరిప్పుడు? క్రైస్తవుడు. ప్రతి క్రైస్తవుడు, ఒక క్రైస్తవుడు నీకు తెలిసినటువంటి ఈ విషయాన్ని మరో క్రైస్తవుడికి తెలియచేయి. భ్రష్టత్వములో, నాశనములో ఉండిపోయారు, భ్రష్టత్వపు గుంపులో కొట్టుకుపోతున్నారు.
భ్రష్టత్వపు గుంపులు కొట్టుకుపోతున్నారండి. ఏమండి వీరు పాటలకు టైం ఉంటుంది, ఏమండి వీళ్ళ యొక్క ఊరేగింపులకు టైం ఉంటుంది, ఏమండి వీళ్ళు సాక్ష్యాలకు టైం ఉంటుంది, కానీ టైం అంతా పాస్ చేస్తూ ఉంటారు. వాక్యానికి టైం ఎవరు? చూసారండి, ఆత్మలను రక్షించేది వాక్యం అయితే ఆ వాక్యానికి టైం ఎవరు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? మళ్ళీ దీనికి సంబంధించినటువంటి భ్రష్టుడు ఒకడు ఉంటాడు, వాడికే అవకాశం ఇస్తారు. అది ఇదే నాశనం, ఇదే నాశన పుత్రుడు వీడు చేసే పని, అపవాది నాశన పుత్రుడు. అందుకని ఇలాంటి పరిస్థితుల మధ్య అదే చెప్తున్నాడు చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఎప్పుడు బయటపడాలి? ఎవరు బయట పెట్టాలి? దొంగనే, నువ్వే బయట పెట్టాలి. నువ్వా నాకెందుకులేని కాముగా వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిపోయినంత వరకు ప్రభువు రాడు. ఒకవేళ నువ్వు ప్రభు వచ్చాడు అనుకో, ముందు నిన్నేసేస్తాడు ఫస్ట్, నువ్వెందుకు బయలు పెట్టలేదని. ప్రభులో ఇటు వచ్చినా కూడా అందుకే అన్నాడు, మొదట తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమైతే. కళ్ళ ముందు ఇంత నాశనం జరుగుతుంటే, కళ్ళ ముందు ఇంత దుష్టత్వం జరుగుతుంటే నువ్వెందుకు మాట్లాడలేకపోయావని రేపు నిన్ను అడుగుతాడు. పరలోకానికి వెళ్ళేది ఏంటి? హృదయాలు మనస్సు మార్చుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. శరీరాలు వెళ్ళవు కదా, శరీరాలు మన్ను అనేది మరలా మంటికి చేరును. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే హృదయాలు మార్చుకోవాలి. మార్పు హృదయంలో పుట్టాలి, మార్పు మనసులో పుట్టాలి. కానీ వీళ్ళు శరీరం మీద ఫోకస్ చేస్తున్నారు. జాగ్రత్త, ఇలాంటి భ్రష్టత్వపు ఆలోచనలో ఉన్నటువంటి వాడిని నువ్వు బయట పెట్టాలి. బయట పెట్టగలరా? బయట పెట్టడమే కాదు, నువ్వు పోరాటం చేయాలన్నాడు. రక్షణను గురించినటువంటి విషయమును గురించి నువ్వు పోరాటం చేయాలన్నాడు. నేను ఏదో చాలా విషయాలు చెబుదాం అనుకున్నాను. నిజంగా యోధా గారు ఎంత ఆలోచనగా, ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు చూడండి. 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయాలని నేను ఆశపడుతున్నాను. విశేష సాక్ష్యంతో రక్షణ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నాను నేను. కానీ ఏం జరుగుతుందంటే, ప్రయత్నపడుతున్నాను రక్షణ గురించి ఇంకేదైనా విషయాలు చెబుదామని. కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చాను. నేను రక్షణ గురించి చెబుదాం అనుకుంటే ఇప్పుడు రక్షణ గురించి కాదు చెప్పాల్సింది. నాశన పుత్రుడు బయలుపరిచేటటువంటి పరిస్థితులలో వాడిని బయట పెట్టేటటువంటి పరిశుద్ధమైనటువంటి బోధ కావాలి. ఆ బోధను చెప్పడం కోసం వేడుకొనుచున్నాను అంటున్నాడు చూడండి. బోధ ఎంత ఇంపార్టెంట్గా ఉందో చూడండి. సంఘాలన్నీ భ్రష్టత్వపు గుంపులో కొట్టుకుపోతున్నాయి. వీళ్ళ తయారు చేసింది ఎవడు? నాశన పుత్రుడు అండి బాబు. వాడు నాశన పుత్రుడు, పాప పురుషుడు. బాగా గమనించాలి. ఇప్పుడు దెయ్యం ఎక్కడ కూర్చున్నాడు మీరు చెప్పండి. ఇప్పుడు సంఘంలో కూర్చున్నాడు. సంఘంలో కూర్చుని సంఘాన్ని పాడు చేస్తున్నాన్న సంగతి సంఘానికి వెళుతున్న నీకే అర్థం కాకపోతే, సంఘానికి వెళుతున్నటువంటి నీకే సంఘాన్ని నాశనం చేసేవాడు ఎవడో నీకు అర్థం కాకపోతే, వాడు ఎక్కడ కూర్చుంటాడు అర్థం కాకపోతే, వాడి యొక్క చిందులేంటో నీకు తెలియకపోతే, వాడు రూట్ ఏంటో ఎలా డైవర్ట్ చేస్తాడన్న సంగతి నీకే అర్థం కాకపోతే, మరి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం నువ్వు పోరాడాల్సినటువంటి నువ్వే కాముకు కూర్చుంటే నిజంగా బాగా గమనించాలి. సంఘంలోని భ్రష్టత్వం ప్రపంచానికి తెలియపరచబడాలి అంటే వీడిని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మనం వీడిని బయటపడేయాలి, ఓపెన్ చేయాలి. వీడిని ఇప్పుడు ఇలాంటి ఆధారాలతో నువ్వు ఓపెన్ చేయాలి. ఒకడు ఇద్దరు ముగ్గురికి, నలుగురు ఆరుగురికి, అట్లా మెల్లమెల్లగా ముందు నీ ఇంటిని కాపాడుకునే ప్రయత్నం చేయి. లేకపోతే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. ముందే చెప్పాడు, సువార్తకు విధేయులైనటువంటి వారి పరిస్థితి రక్షింపబడటం దుర్లభమైతే అవిధేయులైనటువంటి వారి పరిస్థితి ఏమైపోద్దని చక్కగా వివరంగా చెప్పాడు. మరి శరీరంతో పోరాడేది ఎప్పుడు? భ్రష్టత్వంతో పోరాడేది ఎప్పుడు? మనం ఇప్పుడు నాశనపుత్రుడితో పోరాడేది ఎప్పుడు? భ్రష్టత్వంతో పోరాడేది ఎప్పుడు? ఈ శరీరంతో పోరాడేది ఎప్పుడు? శరీరమే నీకు సహకరించలేని పరిస్థితిలో ఉంది ఈరోజు. ఎక్కువసేపు కూర్చోలేవు, ఎక్కువసేపు చదవలేవు, ఎక్కువసేపు మాట్లాడలేవు, ఎక్కువసేపు వినలేవు. ఇంకా నువ్వు పోరాడేది ఎప్పుడు? ఈ నాశనపుత్రుడిని కనుగొనేది ఎప్పుడు? ఈ పాప పురుషుని బయలుపరిచేది ఎప్పుడు? అది బయలుపడితేనే కానీ ఆ దినం. ఇప్పుడు యేసు ప్రభు రాకుండా ఆపుతుంది ఎవరో మీరు చెప్పండి.
ఎవరి కాళ్ళు కామ్గా టైం పాస్ చేసుకున్నట్టు వచ్చేయటం వల్ల ప్రభు రావట్లేదు కదండి. నువ్వు సరైన వర్క్ చేస్తే ఈ పాటి యేసు ప్రభు వచ్చేవారు, హ్యాపీగా మనం అందరం పరలోకానికి వెళ్ళిపోయేవాడు. ఆ వచ్చిన మీరు అసలు ఎంత బాగుందో చూడండి. కనుక బాగా చాలా జాగ్రత్తగా ఆలోచించారు. 4:17 యాకోబు రాసిన పత్రిక 4:17 చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగియు. ఇక ఇప్పుడు తెలిసిపోయింది మీకు ఏది మేలు చేయాలని. చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. కనుక బాగా గమనించాలి. దేవుని పిల్లలుగా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మేలైనది చేయనెరిగి కూడా దేవుని పిల్లలుగా మనం ఏం చేస్తున్నాం? ప్రమాదంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవునికి ఉందా లేదో మీరు ఇప్పుడు చెప్పండి. ఎంత ప్రమాదంలో ఉందంటే నాశనానికి వెళ్ళిపోతున్నారు. నాశనానికి వెళ్ళిపోతుంది ఎవరు? బయట వాళ్ళ గురించి కాదు, బయట వాళ్ళు సెకండ్, కానీ ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు? దేవుని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే నాశనానికి వెళ్ళిపోతున్నారంట. అలాంటి వాళ్ళని నువ్వు రక్షించవా, తప్పించవా, పోరాడవా, బయట పెట్టవా? దొంగకు నువ్వు సహకారం చేస్తున్నావేమో. ఏమండి, లోకంలో కేసు ఏదైనా జడ్జి ముందుకు వెళ్ళినా కూడా ఏమండి ఆ దొంగతనం చేసిన వాడికి శిక్ష పడుద్ది. దొంగతనం చేస్తుండగా చూసిన వాడు సైలెంట్గా చెప్పకుండా ఉండడం కూడా శిక్షే. మరి అలాంటిది నీకు తెలిసి కూడా ఒకవేళ ఎంకరేజ్ చేస్తున్నావేమో, తెలిసి కూడా ఒకవేళ పట్టించుకోవట్లేదేమో. బైబిల్ ప్రకారంగా నువ్వు విరుద్ధంగా ఉన్నావని చెప్పి నీ ఎరుకలో ఉన్నటువంటి వారికైనా కూడా నువ్వు చెప్పాలి, మాట్లాడాలి, నోరు విప్పాలి. నీకు అప్పగించాడు, రక్షణ గురించి నీకు తెలియచేయాలని చెప్పి నీకు అప్పగించాడు. రక్షణ పేరుతో చాలామంది నాశనం అయిపోతున్నారు అని చెప్తున్నాడండి. తెస్సలోనికి రాసిన పత్రిక ఇప్పుడు చూడండి. తెస్సలోనికి రాసిన పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మరొకసారి 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము? పైన చెప్పాడు 2వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి ఆయన రావాలి అంటే ఈ పాపపురుషుడు బయలుపడాలి అంటే నువ్వు వర్క్ చేయాలి అంటే ఏ వర్క్ చేయాలి? ఇంట్లో దొంగ ఉన్నాడు, ఈ దొంగను నువ్వు పట్టుకుని జుట్టు అప్పచెప్పాలి, బయటికి అప్పచెప్పించాలి. అందుకే అంటున్నాడు చూడు, ఆ దినము రాదు ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించచ్చు. పైగా వాడు పాపపురుషుడు, నాశనపుత్రుడు ఏమనుకుంటున్నాడు? నేనే దేవుణ్ణి, నన్నే పూజ చేయండి. ఈరోజు అన్నీ అలాగైపోయినాయి కదండి. ఈరోజు సంఘాలలో అందరూ వ్యక్తి పూజలో పడిపోయారు. నేనే దేవుణ్ణి, నన్నే పూజ చేయించండి, దాని అంతటిని ఎదిరించచ్చు. దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకునేటటువంటి గుణము ఇదిగో ఇలాంటి నాశనపు దుష్టత్వంతో కొట్టుకున్నటువంటి తప్పుడు బోధలో ఉంటుంది, హెచ్చించుకునేటటువంటి గుణం. కానీ బైబిల్ ఏం చెప్పింది? తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కానీ అసలు ఏకంగా వీడు అసలు ముందు హెచ్చించుకుంటాడు. రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది వీడికి? తగ్గించుకోవాలని పరిస్థితి. కానీ అక్కడ తగ్గించుకునే ఉందా? ధనవంతుడు అన్నాడు ఇది నాకు న్యాయమే అనగానే సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ మాట్లాడలేవు, ఎందుకంటే అక్కడ తగ్గించుకునే ఉపయోగం ఉంది. కనుక మీరు బాగా గమనించాలి. తాను దేవుడిని తాను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండును కనుక. దేవుని ఆలయంలోనే కూర్చున్నాడంటే వాడు ఎవడికి కనపడ్డు. అది తెలిసిన వాడికే తెలుస్తుంది. అది దెయ్యం అంటే ఎక్కడో, దుష్టుడు అంటే ఎక్కడో కుర్చేసి కూర్చుంటారు అనుకుంటున్నారేంటి? దేవుని ఆలయంలో ఎవరి రూపంలో ఉంటాడు చెప్పండి? ఇప్పుడు ఎవరి రూపంలో ఉంటాడు? అబద్ధపు బోధల రూపంలో ఉంటాడు, అబద్ధపు క్రీస్తు రూపంలో ఉంటాడు, అబద్ధపు ప్రవక్తల రూపంలో ఉంటాడు. పైగా రెఫరెన్స్లో చూపిస్తూ ఉంటాడని కూడా చెప్పాడు చూడండి. దేవుని ఆలయంలో కూర్చున్నాను కనుక ఏ విధముగానైనాను చూడండి, ఏ విధముగానంటే వాక్య రెఫరెన్సులు చూపించినా కానీ, రెఫరెన్సులు చూపించకపోయినా కానీ, ఏ విధముగానైనాను ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. ఎటొచ్చి మిమ్మల్ని మోసం చేయడానికే చూస్తాడు వాడు.
వాడు వెళ్ళడు, వెళ్ళేవాళ్ళని వెళ్ళడు. ఇది పరిశీలన శాస్త్రులకు ఉన్నటువంటి జాడ్యమే. ఇది వాళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని వెళ్ళరు. వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని వెళ్ళనివ్వరు. పరలోక ద్వారంలో వాళ్ళు మూసేశారంట, కనపడకుండా చేసేసారంట. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆలయంలో కూర్చున్నాను కనుక వాడు ఏ విధం చేతనంటే రెఫరెన్స్ చూపించినా కానీ రెఫరెన్స్ లేకుండా కానీ ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. వాక్యం ఇంపార్టెంట్. ప్రమాదంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని నువ్వు రక్షించవా? ఎంత ప్రాబ్లం ఉందో చూడండి ప్రమాదంలో. ప్రపంచం మొత్తం క్రైస్తవ మ్యాక్సిమం ఇదే పరిస్థితిలో ఉంది. 5వ వచనం, నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? ఇది జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు. జ్ఞాపకం లేదా? జ్ఞాపకం పెట్టుకోండి. జ్ఞాపకం లేదా? ఇది సిలువ వేయబడినటువంటి క్రీస్తు బోధ. ఇది సిలువ వేయబడినటువంటి క్రీస్తు బోధ. అమ్మా, ఇంకెవరు నీ మీద రాయి వేయలేదా? ఇక నీవి అన్నిటికీ పాపము చేయొద్దు అన్నాడా, వ్యభిచారం చేయొద్దు అన్నాడా? చూసారా? యేసుప్రభుల వారి ఫోకస్ అంతా దేని మీద? పాపం. వీళ్ళ ఫోకస్ పాపం మీద ఉండదు, వీళ్ళ ఫోకస్ అంతా శరీరం మీద. ఏమండి, ఇప్పుడు అప్పుల బాధల, అనారోగ్య సమస్యల, ఏమంటే కోర్టు సమస్యల, వీటికి సంబంధించిన అన్ని శరీరానికి సంబంధించిందేగా. ఏ ఛానల్ అని మీరు ఓపెన్ చేయండి, అన్ని శరీరానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్లే ఉంటాయి. కానీ బైబిల్ మొత్తం మీరు పరీక్షించండి, మీరు వాక్యం, మీ హృదయాలు మారాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. చూసారా? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. హృదయం భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నది. ఇలాంటి పరిస్థితుల మధ్య నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. జాగ్రత్తగా ఉండటమే కాదు, వాడిని నువ్వు బయట పెట్టాలి. నీ వలన రేపు ఆగిపోకూడదు, నీ వలన నువ్వు దోషాన్ని అర్పించుకోకూడదు. పాపపుత్రుడును నాశన పుత్రుడును వాడు బయలు పడితేనే కానీ బయట పెడితేనే కానీ బయట పెడితేనే కానీ ప్రభు రాడు. ప్రభు రాకడకు నీకు సంబంధం ఉందా లేదు? ఇప్పుడు మీరు చెప్పండి. కాముగా నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ పోతానంటే కుదరదు. సంఘములో ఒకసారి నువ్వు కనెక్ట్ అయిన తర్వాత సంఘం కొరకు నువ్వు పోరాడాలి. ప్రభు దినము త్వరగా వచ్చింది. ప్రమాదంలో ఎంతమంది ఉన్నారో చూడండి. యేసు ప్రభు ముందు చెబుతూనే వస్తున్నాడు. చివరికి ఒక మాట చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ప్రభులు వారు చెబుతూనే ఉన్నారండి, మనమే పట్టించుకోవట్లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24, 25. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరుస్తారు. అంతే, ఏమి చేయరు. కడుపులో గడ్డ మాయమైంది అంటారు. అసలు గడ్డే అసలు ఉందో లేదో ఎవడికి తెలియదు. అర్థమైంది మీకు పాయింట్? ఏమి చేయలేరు, కనపరుస్తారు. అంత షో ఉంటుందండి బాబు. ఏముంటుంది? కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ముందే చెప్పేశాను. ముందే చెప్పిన ఆయన పేతురు గారు అంటున్నాడు, ఆయన రాబోతున్నాడు. తీర్పు దినమున రేపు మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పి వస్తాడంటే వచ్చేస్తాడు కదా. బాగా గమనించాలి. జరుగుతుంది అంటే తీర్పు జరుగుతుందంటే జరుగుద్ది. దేవుని ఇంటి యొద్దన ఆరంభం అవుతుందంటే రేపు దేవుని ఇంటినే పట్టుకుంటాడు ఫస్ట్. కనుక ప్రవక్తలు ఇలాగే చెప్తున్నారు, ఏమండి, ప్రభుల వారు ఇలాగే చెప్పారు, అపోస్తులు ఇలాగే చెప్పారు. నేడు ఏమండి వాక్యం కూడా ఇలాగే బోధిస్తాం. కనుక ప్రమాదంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని నువ్వు తప్పించవా? నువ్వు వెళ్ళి రక్షించాలి. కాబట్టి జరగకూడదు జరుగుతుంది. రేపు భయంకరమైనటువంటి పరిస్థితులు జరగకూడదు జరుగుద్ది. ఆ నాశనములో నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలి? తప్పించుకోవాలి. నువ్వు తప్పించుకోవటమే కాదు, వీలైతే కొద్ది మందినైనా నువ్వు తప్పించాలి. చివరిగా యూదా పత్రిక 22వ వచనం చూడండి. యూదా పత్రిక 22వ అధ్యాయం 22వ వచనం, క్షమించండి, 22వ వచనం.
సందేహపడు వారి మీద కనికరము చూపుడి, సందేహపడు వారి మీద కనికరము చూపిడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. కొందరినన్నా రక్షించండి. ప్రమాదంలో క్రైస్తవ్యం కొట్టుమిట్టాడుతుంది, కొందరినన్నా రక్షించండి. లేకపోతే నువ్వు నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితి. కొందరినైనా రక్షించండి, కొందరినైనా రక్షించండి. ఏమంటే ఒక సునామీ వస్తుందంటే ఏమంటే ఎంత ఎలక్ట్ అయిపోతామండి బయట తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాం. మనం ఉన్నటువంటి అపార్ట్మెంట్ తగలబడిపోతుంది అనుకో, తగలబడిపోని అని కూర్చుంటామా? ఎక్కడికక్కడ బయటపడిపోమండి. అద్దాలు పగలు కొట్టుకునైనా కూడా కొద్దిమంది అయినా బయటపడుతున్నారు కదండి, బస్సుల్లోను ట్రైన్లలోను. అంటే తప్పించుకోవటానికి ఒక విపత్తును తప్పించుకోవటానికి బయటపడుతున్నావు, ఒక ప్రమాదాన్ని తప్పించుకోవడానికి నువ్వు బయటపడుతున్నావు కదా. ఇన్నిటిని తప్పించుకోవడానికి బయటపడుతున్నటువంటి నీవు రేపు కన్ను మూసిన తర్వాత నరకాన్ని తప్పించుకోవాలి. నువ్వు నరకాన్ని తప్పించుకోవాలంటున్నాడు. ఏమండి, ఇలాంటి భ్రష్టత్వంతో నిలబడతారా? లేకపోతే ఇలాంటి భ్రష్టత్వములో నుండి బయటకు వచ్చి అనేక మందిని బయటికి లాగటానికి ప్రయత్నం చేస్తారో మంచి ఆలోచన తీసుకోండి. రక్షించేటటువంటి జాబితాలో మనం ఉన్నాం. కొట్టుకుపోయే జాబితాలు దయచేసి ఉండదు. ప్రేమ దేవుని వల్ల మంచి నిర్ణయాలు తీసుకోండి. క్రీస్తునందు నిద్రించినటువంటి వారు ఎప్పటికైనా కూడా మేలుకోండి. పరిస్థితులు బాగోలేదు, ప్రమాదంలో ఉన్నారు. ప్రమాదంలో ఉన్న వాళ్ళు బయటపడితే, ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రమాదంలో జరిగినటువంటి వాళ్ళని చూస్తేనే ఇంత బాధేస్తుంటే మనకి అయ్యో పాపం ఇంత ఘోరం జరిగిందే అని అంటామే. ఒకడవుడు ప్రమాదం జరిగినప్పుడు తలకాయ పగిలిపోయి ఒక మెదడిల్లో అటు పడిపోయి ఉంటుంది ఇంత ముద్ద, ఇక్కడ కాలు కట్టే అటు కలిపోతూ ఉంటుంది. నువ్వు చూడటానికి అంత భయంకరంగా ఉంటే, బాధ అనిపిస్తూ ఉంటే, రేపు నీ ఆత్మ భయంకరమైనటువంటి నరకంలో కాలిపోతుంటే ఎంత బాధపడాలండి. అక్కడే చెప్పాడు, అగ్నిలో నుండి లాగినట్టయ్యా, అగ్నిలో పరిస్థితి, అగ్నిలోంచి లాగినట్లు కొందరినైనా రక్షించండి. వాడు భ్రష్టుడు, వాడు నాశనం చేస్తున్నాడు, సంఘంలోనే ఉండి నాశనం చేస్తున్నాడు. కనుక మీరు వెళుతున్నటువంటి సంఘం ఏదైనప్పటికీ కూడా ఆ సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి పసిగట్టండి, పరీక్షించండి, పరిశోధించండి. బైబిల్కి అనుగుణంగా ఉందా, బైబిల్కి వ్యతిరేకంగా ఉందా మీరు పరీక్షించి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ అనేక మందిని కొందరినైనా రక్షించండి. కానీ ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవం అనేది ప్రమాదంలో ఉంది. ఒకవేళ ఈరోజు ప్రభు వస్తే, ఈరోజు ఒకవేళ మనం కన్ను మూస్తే రేపు ఏం చెప్తాం? లెక్క ఏం చెప్తాం? వాని క్రియలను బట్టి రేపు జీతం ఇస్తానన్నాడు. ఆ క్రియలలో ఇదొక క్రియ. సంఘములో నుంచి నాశన పుత్రుడు, పాప పురుషుడు, వీళ్ళందరినీ మనం బయటపెట్టి కొద్దిమందిని కూడా రక్షించే ప్రయత్నం చేద్దాం. ఆలోచించేయండి. జాగ్రత్త, మీ ఆత్మలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త, మీ బిడ్డలు జాగ్రత్త. ఏదేమైనప్పటికీ కూడా పరిస్థితి అయితే బాగోలేదు. అందరూ కనపరిచే ప్రయత్నాలు చేస్తారు తప్ప, అందరూ బయటికి కనిపించే శరీరానికి పోతేస్తారు తప్ప శరీరం లోపల ఒక ఆత్మ ఉందని, శరీరం లోపల ఒక హృదయం ఉందని, శరీరం లోపల ఒక మనస్సు ఉందని, ఆ మనస్సుకు ప్రభువు కావాలని, ఆ యొక్క హృదయానికి యేసు ప్రభు రక్తం చేత కడగబడాలన్న సంగతి పెద్ద సేవకులు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో భ్రష్టుడు ఏలుతున్నాడు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మన ముందు బల కార్యక్రమం కూడా ఉంది కనుక అందరూ సిద్ధపడగలిగిన మనసు కలిగి ఉంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంత మంచి మాటలు, మా ఆత్మలను రక్షించేటటువంటి మాటలు ప్రారంభము నాయన, మరి తీర్పు దినమున నిజంగా నాయన మా ఇంటి యొద్దనే ఆరంభం అవుతుందంటే నిజంగా ఆ ఆరంభం అయ్యేటప్పుడు మా పరిస్థితి ఎలా ఉందనేది మేము గమనించుకుంటే, మేము 66 పుస్తకాలుగా మా చేతిలో ఉండి కూడా మేము పట్టించుకోలేని పరిస్థితులు ఒకవేళ ఉన్నామేమో, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, జాగ్రత్త తీసుకుంటూ, మమ్మల్ని మేము కాపాడుకుంటూ, వీలైతే కొద్దిమందినైనా అగ్ని నుంచి రక్షించినట్లు కొందరినైనా రక్షించేటటువంటి ప్రయత్నములో, పోరాడే ప్రయత్నములో, పాటించే ప్రయత్నములో మేమందరము ఎల్లప్పుడూ నేను సిద్ధపడగలిగేటటువంటి మంచి మనసులు ఇక నుంచి అయినా మాకు ఇంకెక్కువగా ప్రసాదింప చేయమని, మా ముందున్నటువంటి నాయన మీ ప్రియకుమారుని యొక్క రక్తాన్ని, శరీరాన్ని మేము స్వీకరించడానికి సిద్ధమవుతుండగా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుండి నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టే ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.